హలో అండి. ఈరోజు జొన్నపిండితో జంతికలు చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా బావుంటాయి క్రిస్పీగా. ముందుగా ఒక గ్లాసు జొన్నపిండి తీసుకోండి. ఇది నేను జొన్నలు కొని మిల్లు పట్టించానండి. చాలా బావుంటుంది. కొన్న ఫ్లోర్ కంటే మనం ఇలా మిల్లు పెట్టించుకుంటే బావుంటుంది. ఇందులోకి 2 గ్లాసుల పొడి బియ్యం పిండి పడుతుంది. జల్లించుకుని వేసుకుంటే ఇంకా బావుంటుందండి. మెత్తగా వస్తాయి జంతికలు. ఇప్పుడు ఇవి ఒకసారి కలుపుకోవాలి. దీనిలో తగినంత కారం వేసుకోవాలి. 2 స్పూన్లు పడుతుంది దగ్గర దగ్గర. అలాగే 2 స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. చాలా బావుంటుంది టేస్ట్ నువ్వులు. తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఒక స్పూను, స్పూనున్నర పడుతుంది. ఉప్పు వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే వేడి నూనె వేసుకోవచ్చండి. వేడి నూనె వేసి కలుపుకొని అప్పుడు నీళ్ళు వేసుకోవచ్చు. నాకైతే చాలా గుల్లగానే వచ్చాయి నూనె వేయకపోయినా. ఇప్పుడు నీళ్ళు వేస్తూ కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలండి. నాకైతే 1 ½ గ్లాసులు నీళ్ళు పట్టింది. చూడండి ఇలా బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ముందే సరిపడా ఉప్పు అన్నీ కారం అన్నీ సరిపోయేలా చూసుకోవాలండి. నీళ్ళు వేయకముందే అన్నీ సరిపడా చూసుకోవాలి. అన్నీ సరిపోతే వాము కూడా ఒకసారి చేత్తో నలిపి వేసుకోవాలండి ఒక స్పూను. ఇవన్నీ కలిపి ఇలా ముద్దగా కలుపుకున్నాను చూడండి. ఇలా ముద్దగా కలుపుకున్నాక స్టవ్ మీద ఆల్రెడీ బాణలిలో ఆయిల్ వేసి ఉంచుకున్నాను. అది బాగా హీట్ అయింది. చెక్ చేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఈ జంతికలు కొట్టడానికి ఏ ప్లేట్ అయితే మనం వేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్ అది పెట్టుకొని లోపల నూనె రాసుకోవాలండి. అప్పుడు పిండి జంతికలు కొట్టడానికి అంటుకోకుండా సాఫీగా నూనెలో పడుతుంది పిండి. జంతికలు ఈజీగా వస్తాయి మనకి. ఎక్కువ నొక్కనవసరం లేదు. ఈజీగా పడతాయి ఆయిల్లోని. చూడండి ఇలా ఆయిల్తో కోట్ చేసుకున్నాను. ఈలోగా వేడిగా నూనె అయ్యింది చూడండి, చెక్ చేసుకోవాలి నూనె. నూనె వేడయ్యాక ఇలా జంతికలు వేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఒక జంతిక వేసి చూస్తున్నానండి ఎలా వస్తుందని. ఫస్ట్ ఒకటే వేసాను. చూడండి ఎలాగ బాగుందో. చాలా బాగుంది చూసారా. 2 వైపులా తిప్పుకోండి. బబుల్స్ అంతా పోయి క్రిస్పీగా ఏగినంత వరకు వేయించుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ ఈ జంతిక వేగినట్టే అండి. ఆయిల్ నురగ రావడం తగ్గిపోయింది కదా. ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని 2 వైపులా క్రిస్పీగా వేగనిచ్చి తీసుకోవాలి. చాలా బాగుంటుందండి ఇలాగా జొన్నపిండి జంతికలు చేసుకోండి. గ్యాస్ ట్రబుల్ ఉన్నవాళ్ళు శనగపిండి వాడడానికి భయపడతారు కదా. దాని బదులు మనం మిల్లెట్ ఫ్లోర్లు వాడుకోవచ్చు. చాలా మంచిది. మిల్లెట్ ఫ్లోర్స్తో అన్నీ చేసుకోవచ్చు, స్వీట్స్, హాట్స్. నేనైతే జొన్నపిండి జంతికలు కూడా చాలా రెగ్యులర్గా చేస్తుంటాను. ఫస్ట్ వేసిన జంతిక ఇలా అయ్యిందండి. ఈసారి 3 జంతికలు వేసుకున్నాను. చిన్న చిన్నవి చేస్తున్నాను. చిన్న చిన్నవైతే పిల్లలు తినడానికి బాగుంటుంది. ఎవరికైనా ఇచ్చినా బాగుంటుంది. మనకైనా టీ టైంలోని టీవీ చూస్తూ కూడా తినొచ్చు కదా. అందుకే ఇలాగా కొంచెం చిన్న సైజులో వేసి చూపిస్తున్నాను చూడండి. ఒకేసారి 3 వేసుకోవచ్చు మనం పెద్దదైతేనే. ఇదిగో ఇలా తీసాను చూడండి. ఇలా అయిపోయి అన్నీ అయ్యాక ఇలా వచ్చింది కలరు. చాలా రుచిగా ఉంటాయి. హెల్త్కి ఎంతో మంచిది. మనకేం కడుపు ఉబ్బరం అది రాదు. శనగపిండి వేయలేదు కదా ఎక్కడ అని. బియ్యం పిండి, జొన్న పిండి వేసాము మనం. అలాగే వాము డైజెషన్ అవ్వడానికి వాము వేసుకున్నాము. నువ్వులు హెల్త్కి చాలా మంచిది కదా. వేడి చేస్తాయి, శీతాకాలం వెచ్చదనాన్ని ఇస్తాయి. నువ్వులు కూడా ఎక్కువే వేసుకున్నాను. కారం కూడా టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చండి. మీ కారంగా తినాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇలా చేసి చూడండి. సంక్రాంతికి చాలా బాగుంటాయి జొన్నపిండితో జంతికలు. తప్పకుండా చేసి చూస్తారు కదా.